13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే SIBP పరిశీలించిందో వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది 1,400 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి అవకాశాలు లభించేది. PUR ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, అంటే ఈ బ్యాటరీలు దాదాపు 7.5 లక్షల 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1,786 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా. అదేవిధంగా బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2,300 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,750 మందికి ఉపాధి అవకాశాలు. జూపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేయడానికి 2,700 కోట్ల పెట్టుబడి, 2,216 మందికి ఉపాధి అవకాశాలు. దీంతో పాటు మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ATC టైర్స్ అని 2 యూనిట్స్ ఉన్నాయి. ఇవి గత ప్రభుత్వం అంటే 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే ఈ నిర్మాణానికి ఆ రోజు ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది.